వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రఘురామ్ వెంకట్రావు సీక్రెట్గా మందు తాగడం చూసి చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటారు. రఘురామ్ కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. రఘురామ్ని చూసిన వెంకట్రావు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బావా నువ్వెప్పుడు వచ్చావు బావా అని చెప్పి తుర్రుమని అక్కడి నుండి ఒక్క సెకండ్లో మాయమైపోతాడు వెంకట్రావు. ఇంటికి వస్తాడు కదా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కంటే ఏదో ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి అని రఘురామ్ చాలా కోపంగా ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా శ్రీను మత్తుగా ఇంకా ఊగుతూ ఆది దగ్గరికి వస్తాడు. శ్రీను, ఏంటి శ్రీను నీ దగ్గర స్మెల్ వస్తుందేంటి, నువ్వు డ్రింక్ చేసావా అని అడుగుతుంది ఆద్య. అవునాద్య, తాగాను, ఇప్పుడే కాదు రోజు తాగుతాను. నువ్వు నాకు దక్కనప్పుడు నాకు ఈ జన్మ ఎందుకు ఆద్య, నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతావంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను అని శ్రీను మాట్లాడుతూ ఉంటాడు ఆద్యతో. శ్రీను, నువ్వు చేస్తుంది చాలా తప్పు శ్రీను అని అంటుంది ఆద్య. తప్ప? మరి నువ్వు చేస్తుంది తప్పు కదా, నువ్వు చేస్తుంది మోసం కదా అని అలా ఇంకా పడిపోతాడు శ్రీను. ఆద్య చాలా ఆలోచిస్తుంది. ఏం చేయాలి, శ్రీను నన్ను మర్చిపోలేకపోతున్నాడు. ఇప్పుడేమో పెదనాన్న పెళ్ళి అయిన తర్వాత వెళ్ళమని చెప్పాడు. శ్రీనుకి డౌట్ రాకుండా ఉండాలని పెళ్ళి ఇక్కడే చేస్తారంటే నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రఘురామ్ ఇంటికి రీచ్ అవుతారు. రఘురామ్ దగ్గరికి ఆద్య వస్తుంది. చారు అంతా ఇంకా సీక్రెట్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీను కూడా ఇంకా తన మొత్తంతా వదిలి ఇంకా అలా బయటికి వస్తాడు. పెదనాన్న, మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటుంది ఆద్య. ఏంటది అని అడుగుతారు రఘురామ్. ఏం లేదు పెదనాన్న, శ్రీనుకి చారుకి కొత్తగా పెళ్ళయింది కదా, వాళ్ళిద్దరిని ఎక్కడికైనా దూరంగా ట్రిప్కి పంపిస్తే బాగుంటుంది, ఇద్దరు ఒకరికి ఒకరు దగ్గరవుతారని అనుకుంటున్నాను పెదనాన్న అని అంటుంది ఆద్య. ఒక్కసారిగా శ్రీను అది విని షాక్ అయిపోతాడు. ఆద్య, ఏం మాట్లాడుతున్నావు? మావయ్య, నేను నీకు నిజం చెప్తున్నాను. మీరంటే నాకు చాలా గౌరవం, మీరంటే నాకు చాలా భక్తి. అలాంటిది మీ ముందు ఇంకా నిజాన్ని దాచాలని నేను అనుకోవటం లేదు. మావయ్య, నాకు చారు అంటే అస్సలు ఇష్టం లేదు. నేను తన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు. కానీ ముసుగు వేసుకొని కూర్చునేసరికి ఆద్య అనుకొని చారు మెడలో నేను తాళి కట్టాను. కాబట్టి నన్ను మీరు ఇదొక్క నాకు హెల్ప్ చేయండి. నాకు చారు ఇష్టం లేదు, నేను చారుతో కలిసి ఉండాలి అనుకోవటం లేదు అని అంటాడనమాట శ్రీను. శ్రీను, తప్పుగా మాట్లాడుతున్నావు. తప్పైనా ఒప్పైనా మోసం చేసినా తను ఏం చేసినా తను ఒక్కసారి నీ మెడలో తాళి పడ్డాక తను నీ భార్య అయిపోతుంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తన్ని నువ్వు బాగా చూసుకోవాలి. తన్ని అర్థం చేసుకుంటేనే కదా తనంటే నీకు ఏంటో తెలిసేది. నీకు తెలియందేమీ కాదు. నేను మీ అత్తయ్య మెడలో అనుకోని పరిస్థితుల్లోనే తాళి కట్టాను. కానీ మీ అత్తయ్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇప్పుడు మేము ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం. నువ్వు కూడా అలా మారుతావనే నమ్మకం నాకు ఉంది శ్రీను అని అంటారు. వెంటనే రఘురామ్ ఒక్కసారిగా అది కాదు మావయ్య అని అంటారు. ఇంకేం మాట్లాడదు శ్రీను. ఆద్య చెప్పినట్లే నీకు చారుకి అన్ని ట్రిప్కి వెళ్ళే ఏర్పాట్లు చేస్తాను. మీరిద్దరు టూర్కి వెళ్ళి ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రఘురామ్. ఒక్కసారిగా శ్రీను ఆద్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా ఆద్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చారు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్ అని చెప్పి ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్యని హక్ చేసుకొని థ్యాంక్ యూ ఆద్య అని అంటుంది. చూడు, శ్రీనుని బాగా చూసుకో. శ్రీను చాలా మంచివాడు. నీ ప్రేమతో తన్ని దగ్గర చేసుకో, అంతేకాని నీ పిచ్చితనంతో తన్ని దూరం చేసుకోవద్దు అని అంటుంది ఆద్య. నేను బావని బాగా చూసుకుంటాను,
నువ్వు ఆదిత్యని బాగా చూసుకో సరే అని చెప్పి హ్యాపీగా అక్కడి నుండి ఎగురుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది చారు. శ్రీను చారు దగ్గరికి ఆదిత్య దగ్గరికి వస్తారు. ఆదిత్య దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు బ్రో, పెళ్ళి ఏర్పాట్లు కదా, డాడీ వాళ్ళు రావడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాను అని అంటారు. చూడు ఆదిత్య, నీకు నేను ఒక నిజం చెప్పాలి అని అంటారు. ఏంటది అని అడుగుతాడు ఆదిత్య. నేను ఆద్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం, పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. కానీ ఆఖరి నిమిషంలో తెలియక, నా ప్రమేయం లేకుండా నాకు తెలియక నేను చారు మెడలో తాళి కట్టాను. అంతేకాని నాకు ఆద్య అంటే ప్రాణం, ఆద్యతోనే నా జీవితం అని నేను అనుకుంటున్నాను. అలాంటి ఆద్య ఇప్పుడు నాపై పంతంతో, నాపై కోపంతో నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది. అంతేకాని ఆద్యది నిజమైన ప్రేమ కాదు. నువ్వు ఎక్కువగా ఆద్యపై ఆశలు పెట్టుకోవద్దు అని అంటాడు ఆదిత్యతో శ్రీను. ఓ, అంటే ఇప్పుడు ఆద్య నీపై కోపంతో నాకు లవ్ యాక్సెప్ట్ చేసింది అంటున్నావు, అంతే కదా? చూడు బ్రో, ఇక్కడికి వచ్చే ముందే మీరిద్దరూ ప్రేమించుకున్నారనే విషయం నాకు తెలుసు. కానీ నీకు పెళ్ళైపోయింది. హిందూస్ ఇండియన్ మ్యారేజ్ ప్రకారం ఒక్కసారి పెళ్ళైపోయిన వాళ్ళు జీవితాంతం వాళ్ళకే స్టిక్ ఆన్ అయిపోతారు కదా. అలాంటప్పుడు నువ్వు చారుకి స్టిక్ ఆన్ అయిపోవాలి. నీకు ఆద్య గురించి అవసరం లేదు. ఆద్యకి ఒకవేళ నేనంటే నిజంగా ఇష్టం లేకపోతే తను నా లవ్ని యాక్సెప్ట్ చేసేదే కాదు. నేను శ్రీనుని ప్రేమించాను, నేను ఖచ్చితంగా శ్రీనుతోనే జీవితం, లేకపోతే లేదు అని అనేది. కానీ తను అలా అనలేదు అంటే అర్థం ఏంటి? తను నన్ను ప్రేమిస్తుంది. నువ్వు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు నీ వైఫ్ని హ్యాపీగా చూసుకో, నేను నా వైఫ్ని హ్యాపీగా చూసుకుంటాను. పోనీ ఆద్య నన్ను ప్రేమించటం లేదు, నిన్ను మాత్రమే ప్రేమిస్తుందని ఒక్క ప్రూఫ్ అయినా తీసుకురా, నేను నా ప్రపోజల్ని విత్డ్రా చేసుకుంటాను. నిన్ను ఆద్యని కలిపే బాధ్యత నేను తీసుకుంటాను అని అంటాడు ఆదిత్య. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్రీను. అంటే నువ్వు ఖచ్చితంగా ఒకవేళ ఆద్య నిన్ను ప్రేమించట్లేదని నిరూపిస్తే ఆద్యని పెళ్ళి ఆపేస్తావా అని అడుగుతారు. ఖచ్చితంగా నేనే కిషోర్ అంకుల్తో కూడా మాట్లాడతాను. కానీ నాకు నమ్మకం ఉంది, ఆద్య నిన్ను ప్రేమించటం లేదు. ఎప్పుడైతే నీకు మ్యారేజ్ అయిపోయిందో అప్పుడే తను నీపై ఉన్న అన్ని హోప్స్ని వదిలేసుకుంది అని చెప్తారు. వెంటనే ఆదిత్య, నువ్వు ఇలాగే అనుకోరా, ఖచ్చితంగా నేను ఇదంతా నిరూపించి తీరుతాను కదా అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శ్రీను. ఇది ఇలా ఉండగా ఎక్కడైతే పద్మావతి నగలను తాకట్టు పెట్టిందో ఆ సేటు ఒక కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అతనికి ఒక డౌట్ వచ్చి ఆ నగలను చూస్తాడు. చూసేసరికి ఒక్కసారిగా ఆ వ్యక్తి షాక్ అయిపోతాడు. రేయ్, ఇవి గిల్ట్ నగలురా అని అంటారు. ఆ సేట్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇవి రఘురామ్ గారి ఇంటి నుండి వచ్చిన నగలు, వాళ్ళు గిల్ట్ ఎందుకుంటాయి అని అడుగుతారు. లేదు, వీటిని చూస్తుంటేనే గిల్ట్ అని అర్థమైపోతున్నాయి, కావాలంటే చూడు అని చెప్పి ఇంకా వెంటనే వాటిని చెక్ చేపిస్తాడు ఆ సేట్. చూసేసరికి అవి అసలు రోల్డ్ గోల్డ్ అని, కొంచెం కూడా అందులో గోల్డ్ లేదని తెలుస్తుంది. అయితే వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని రఘురామ్ గారికి చెప్పాలి అని చెప్పి ఇంకా నగలను తీసుకొని రఘురామ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడనమాట ఆ సేటు. ఇది ఇలా ఉండగా చారు ఇంకా డ్రెస్ మొత్తం అన్ని లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. శ్రీనుబావ నేను కలిసి హ్యాపీగా ఊటీ వెళ్తున్నాం. ఖచ్చితంగా శ్రీనుబావని ఏదో ఒకటి చేసి నన్ను భార్యగా ఒప్పుకునేలా చేస్తాను అని చెప్పి హ్యాపీగా ఇంకా సాంగ్స్ పాడుకుంటూ అలా ఇంకా రెడీ అవుతూ ఉంటుంది చారు. శ్రీను మాత్రం, ఏయ్, నీతో రావడం నాకు ఇష్టం లేదు అని అంటారు. నీకు ఇష్టంతో పని లేదు, పెదనాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేస్తావని నాకు తెలుసు, నువ్వు వస్తావని నాకు తెలుసు, నువ్వు రావాల్సిందే అని చెప్పి హ్యాపీగా ఇంకా సర్దుకుంటూ ఉంటుందన్నమాట చారు. అదే టైంకి కరెక్ట్గా రఘురామ్ హాల్లో కూర్చొని ఇంకా కాఫీ తాగుతూ ఉంటారు. సేట్ రఘురామ్ దగ్గరికి వస్తారు. పద్మావతి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈయన ఇప్పుడు వచ్చాడు? సేటు మీరేంటి అని అడుగుతారు. ఈ విషయం తెచ్చుకోవడానికే నగలని తీసుకొని వచ్చాను.
నమస్కారం రఘురాం గారు అని అంటారు ఆ సేట్. నమస్తే సార్ అని అంటారు ఇంకా రఘురాం. సార్, మీకు తెలియని విషయం ఒకటి జరిగింది. ఒకరోజు మీ చెల్లెలు వాళ్ళ కోడలు ఇద్దరు నా దగ్గరికి వచ్చి ఈ నగలు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వమని అడిగారు. సరేనని మీ ఇంటి నుండి వచ్చిన బంగారం కాబట్టి నేను ఎలాంటి అనుమానం లేకుండా డబ్బులు ఇచ్చేశాను. కానీ ఇవి తర్వాత చెక్ చేస్తే తెలిసిందేంటంటే ఇవి రోల్డ్ గోల్డ్ అని, వీటిలో బంగారమే లేదని. మీ ఇంట్లో వాళ్ళే ఇలా మోసం చేస్తే ఎలా సార్ అని అడుగుతారు రఘురాం. ఒక్కసారిగా చారు, పద్మావతి షాక్ అయిపోతారు. ఏయ్ సేటు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? మా నగలు కరెక్ట్గానే చెక్ చేసావా అని అంటుంది పద్మావతి. మేడం, మీ దగ్గరే కాదమ్మా, ఎవరి దగ్గరైనా వీటిని చెక్ చేసుకొని చూపించండి రఘురాం గారు. కావాలంటే మీరు మీకు తెలిసిన వాళ్ళని ఎవరితో అయినా నగలని చెక్ చేయించండి, వాళ్ళు ఏం చెప్తారో చూడండి. చూడండి సార్, మీ మీద బురద జల్లాల్సిన అవసరం నాకు లేదు. నేను నిజమే చెప్తున్నాను, నిజం మాత్రమే చెప్తున్నాను. నాకు అన్యాయం జరిగింది, న్యాయం జరిపించమని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని అంటారు సేటు. ఇంకా రఘురాం అంతా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని నాకు విషయం అంతా అర్థమైంది, రేపు మీ దగ్గరికి నేను డబ్బులతో వస్తాను, ఈ విషయం ఎవరితో చెప్పకండి అని అంటారు పాపం రఘురాం. సరే సార్, మీపై నమ్మకం ఉంచి నేను ఈ విషయాన్ని ఎవరితో చెప్పను, అందుకే మీ ఇంటి వరకు వచ్చాను అని చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతారనమాట ఆ సేటు. పద్మావతి వణికిపోతుంది. ఏంటి ఇదంతా పద్మావతి అని అడుగుతారు రఘురాం. అంటే అన్నయ్య అది అది అని కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట పద్మావతి. అసలు ఏం జరుగుతుంది? నగలు గిల్టు ఏంటి, అవి తాకట్టు పెట్టడం ఏంటి అని అంటారు రఘురాం. అన్నయ్య అంతా ఇదిగో ఇదే చేసింది అన్నయ్య, నేను చెప్తానన్నయ్య అని చెప్పి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే ఇంకా పద్మావతి అయితే నేను చెప్పేది వినన్నయ్య, అది అని చెప్పి జరిగిందంతా ఇంకా ఏదైతే జరిగిందో ఆ రోజు జైల్లో ఇరికించడం కానీ వాటి కోసమే తీసుకువెళ్ళి నగలను పెట్టడం కానీ నిజమంతా చెప్తుందనమాట ఇంకా చారు గురించి పద్మావతి. అయినా ఆ నగలు గిల్ట్ నగలా? నిజం చెప్పవే, అవి గిల్ట్ నగలా అని అడుగుతుంది. అవును, అవి గిల్ట్ నగలే అని అంటుంది చారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది. బావ కోసం. ఒకవేళ నా దగ్గర నగలు లేవంటే నువ్వు బావనిచ్చి నాకు పెళ్లి చేస్తావా? లేదు కదా, అందుకే బావని ఎలా అయినా దక్కించుకోవాలని ఇలా చేశాను. శ్రీను బావని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను, అందుకే ఇలా చేశాను అని అంటుంది చారు. చూడమ్మా చారు, నువ్వు చేసింది మోసం, మోసానికి ఇంట్లో తావులేదు అని అంటారు రఘురాం. పెదనాన్నగారు, నేను బావని ప్రేమించడం తప్ప అని అంటుంది చారు. ప్రేమించడం తప్పు కాదు, కానీ దక్కించుకోవడం కోసం ఇంత దూరమైనా వెళ్ళడం కూడా తప్పు కాదు, కానీ మోసం చేయడం తప్పు. ఎదుటి వాళ్ళు నిన్ను ప్రేమించట్లేదని చెప్పినా వాళ్ళని బలవంతంగా నీ ప్రేమని యాక్సెప్ట్ చేయమని చెప్పడం తప్పు. నువ్వు ఎక్కడైతే ఏం చేయకూడదో అదంతా చేశావు. ఎక్కడైతే మోసం ఎవరినైతే చేయకూడదో కట్టుకున్న భర్తని మోసం చేశావు, నువ్వు నమ్మి వచ్చిన తింటిని మోసం చేశావు. మోసం చేసిన నీలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో చోటు ఉండదు అని చెప్పి చారుకి చోటు ఉండదని చారుని బయటికి గెంటేస్తారు ఇంకా పద్మావతి అండ్ శ్రీను. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.